హై బ్రదర్స్, ఎలా ఉన్నారు? అఖండ తాండవం 10 రోజుల కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినదిగా అభిమానుల్ని, ప్రేక్షకుల్ని కోరుతున్నాను. చూస్తున్నారు కానీ బ్రదర్స్, ఎవరు పెద్దగా సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ఆన్ లో పెట్టుకోండి. మీకు నచ్చే, మీరు మెచ్చే వీడియోలు చేస్తాను బ్రదర్స్. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అఖండ తాండవం 10 రోజుల కలెక్షన్స్ చివరిలో చెప్తాను బ్రదర్స్. ఇప్పుడు ఇంకొంత వీడియో మాట్లాడాలనుకుంటున్నాను. ఆదివారం శివరుద్ర తాండవం ఆడింది బ్రదర్స్. అఖండ తాండవం సినిమా అలా ఇలా కాదు, ప్రతి చోట హౌస్ఫుల్ కలెక్షన్స్ తో మోతం మ్రోగిపోయింది. సీనియర్ హీరోస్ లో నెంబర్ 1 బాలయ్య అనడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే 10వ రోజు హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దుమ్ము దులిపేసిన మూవీ ఇది ఒక్కటే. అది ఇండస్ట్రీ మొత్తంలో ఒక 2-3 ఛానళ్ళు, 4-5 ఛానళ్ళు తప్పితే ప్రతి ఒక్క ఛానల్ బాలయ్య సినిమాను తొక్కేయాలని చూసినవే. ఎందుకు అంటే క్రాస్ బీడ్స్ ఉండొచ్చు, బాలయ్య మీద పగా ద్వేషంతో ఉండొచ్చు, దగా ఫ్యామిలీస్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ కూడా బాలయ్య అఖండ తాండవానికి ప్రతి ఒక్కరూ కూడా డిజాస్టర్ అని మోత మోగించేశారంటే ఎదవలు ఎంత పగబెట్టారో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడుంది తొక్కబడటానికి చీమ కాదు, లయన్, సింహం. ఇటువంటి ప్రతి ఒక్కరిని తొక్కుకుంటూ హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపేశాడు బాలయ్య. చరిత్ర తిరగరాశాడు బాలయ్య. ఎందుకంటే ఫ్లాప్ టాక్ వచ్చినప్పుడు ప్రతి సినిమా బాలయ్య సినిమా ఆడలేదు, ఇది మనం నమ్మే సత్యం. కానీ ఎదవలు ఫ్లాప్ టాక్ సృష్టించారు అని ప్రజలు ఇప్పటికి అర్థం చేసుకున్నారు. అవి ఏవి పట్టించుకోకుండా సినిమాలకు పోటెత్తారు. ఫ్యామిలీస్ తో, చిన్న పిల్లలేంటి, ముసలవాళ్ళు ఏంటి, ప్రతి ఒక్కరు కూడా సినిమాకు వెళ్ళి ఎంజాయ్ చేశారు. జై బాలయ్య నినాదాలతో మోగిపోయిందంటే అది బాలయ్య తాండవం అనే చెప్పాలి. ఇప్పటికీ కూడా కొందరు సన్నాసులు, నిన్నటి వచ్చిన కలెక్షన్స్ కూడా కొన్ని మెసేజ్లు చూశాను. ఆ మెసేజ్లకు నాకు రిప్లై ఇవ్వటం తెలుసు కదా, ఇంతకు ముందే వీడియో చేశాను. అలాంటి సన్నాసులకు రిప్లై ఇచ్చి మన టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, వీడియోలోనే వాళ్ళకి సమాధానం చెప్తాను. ఏ సినిమాలు లేక ఈ సినిమాకి వచ్చారు అని ఒక మెసేజ్ చూశాను. ఎదవా, ఏ సినిమాలు లేకపోవడం ఏంట్రా సన్నాసులారా. ఇంటర్నేషనల్ లెవెల్లో అవతార్ మూవీ వచ్చింది, దాన్ని తట్టుకొని మా బాలయ్య మూవీ రికార్డులు బద్దలు కొడుతుందంటే అది బాలయ్య పవర్, స్టామినా. ఆంధ్రాలో అవతార్ను కూడా వెనక్కి నెట్టిందంటే ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్, జై బాలయ్య. ఇంత తాండవం చేస్తున్నా కూడా కొందరు నెగిటివ్ గానే ఇప్పుడు మాట్లాడుతున్నారు. సినిమాకు ఈ రోజు కూడా, సండే కూడా 1 కోటి 2 కోట్లనే చెప్తున్నారు. ఇంకా వాళ్ళని ఏమనాలో, ఏమిటితో చెయ్యాలో నాకే అర్థం కావటం లేదు బ్రదర్స్. కానీ ఒక చిన్న న్యూస్ లీక్ అయింది, అది ఎంతవరకు నిజమవుతుందో తెలియదు. కానీ అఫీషియల్ గా రాలేదు. కానీ కొంతమంది రూమర్స్ ప్రకారం ఇంకా కొన్ని సీన్స్ కలపబోతున్నారు అఖండ 2లో అన్నది సమాచారం. జనవరి 1 కి ఆ సీన్స్ కలుపుతున్నారని కొద్దిగా అందిన సమాచారం. అది అఫీషియల్ గా అనౌన్స్ అయిన వెంటనే మీకు నా వీడియోలో చెప్తాను బ్రదర్స్. ఆ సీన్స్ కలిపితే మేలు అనిపిస్తుంది. ఎందుకంటే జనవరి 1 కు ఇంకా భారీ కలెక్షన్స్ వస్తాయి. మళ్ళీ ప్రతి ఒక్కరూ సినిమా చూస్తారు, అదిరిపోతుంది. ఇక బుక్ మై షోలో దాదాపు 60,000 టికెట్లు బుక్ అయ్యాయి. వాటిని చూసుకునే వీళ్ళు కలెక్షన్స్ చెప్పేస్తున్నారు. 2 కోట్ల షేరు, 3 కోట్ల షేరు అని. ఇక ఆఫ్లైన్ సంగతి ఏంటి? బాలయ్య అంటేనే ఆఫ్లైన్ లో కుప్పలుగా టికెట్లు దిగుతాయి. అది కూడా 10వ రోజు. 10వ రోజు అందరూ ఆన్లైన్ లో బుక్ చేయరు. ఎందుకు అంటే ఆన్లైన్ లో ఆల్రెడీ ఇప్పుడు టికెట్లు తగ్గాయి కాబట్టి ఆన్లైన్ లో బుక్ చేస్తే ఇంకా 20-30 ఎక్కువ అవుతుంది. ఇక్కడ నార్మల్ పీపుల్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఆన్లైన్ తెలియదు. ఆఫ్లైన్ లోకి వెళ్ళి బుక్ చేసుకుని టికెట్ తీసుకుని వెళ్ళిపోతారు. ఫ్యామిలీస్ ఎవరు బుక్ చేసుకోరు, టికెట్లు తీసుకునే వెళ్తారు. అసలు ఆన్లైన్ లో బుకింగ్ లేని థియేటర్స్, బొచ్చుడు థియేటర్స్ ఉన్నాయి తెలుసా. ఆ థియేటర్స్ అన్ని హౌస్ఫుల్స్ అయ్యాయి మరి నిన్న. వాటికి ఆ కలెక్షన్స్ ఎందుకు చెప్పరు? అదే వేరే సినిమాలకైతే అతిగా చెప్పేసి ఇదే కరెక్ట్ అని అందరూ ఒప్పేసుకుని చెప్పేస్తారు. కానీ అఖండ సినిమాను తొక్కాలని చూసిన సన్నాసులు ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పటికీ కూడా తొక్కాలని ట్రై చేస్తూనే ఉన్నారు. అది వాళ్ళ వల్ల అవ్వటం లేదు. ఈ జన్మకు అవ్వదనుకోండి. ఆన్లైన్, ఆఫ్లైన్ టోటల్ వరల్డ్ వైడ్ గా, అమెరికా కానివ్వండి, అనకాపల్లి కట్ నుంచి అమెరికా వరకు, హిందీలో నుంచి తమిళనాడు వరకు సూపర్ కలెక్షన్స్ వచ్చాయి నిన్న. దాదాపు వరల్డ్ వైడ్ గా టోటల్ కలెక్షన్స్ 18 కోట్ల గ్రాస్ వచ్చింది బ్రదర్. సండే రికార్డు కలెక్షన్స్ కొట్టింది. సాటర్డే, సండే 2 హౌస్ఫుల్ కలెక్షన్స్ తోనే నడిచాయి కాబట్టి మారు మ్రోగిపోయింది. 18 కోట్ల గ్రాస్ అంటే ఇది మామూలు విషయం కాదు. ఇక రేపటి నుంచి అంటే ఈ రోజు
మండే నుంచి కలెక్షన్స్ తగ్గుతాయి, వాస్తవమే, అది ఏ సినిమాకైనా. ఇక నుంచి కలెక్షన్స్ తగ్గినా పర్వాలేదు, ఎందుకంటే ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయి 30 కోట్ల 40 కోట్ల లాభాల్లోనే ఉంది మూవీ. డోంట్ వరీ బ్రదర్స్, ఆల్రెడీ బ్లాక్ బస్టర్ మూవీ. నిన్న 298 కోట్ల గ్రాస్ అని చెప్పుకున్నాం బ్రదర్ 9 రోజులకు. 10 రోజులు కలిపి 316 కోట్ల 10 లక్షల గ్రాస్ వచ్చింది బ్రదర్. ఇది ఆల్ టైమ్ రికార్డ్ సీనియర్ హీరోస్ చరిత్ర. ఎవడ్రా బాలయ్య నెంబర్ 1 కాదనేది ఎదవలు ఇప్పటికి. జై బాలయ్య, జై జై బాలయ్య. నెక్స్ట్ వీడియో మన ఎన్టీఆర్ మీద ఉంటుంది బ్రదర్. ఒక అప్డేట్ ఉంది, ఆ అప్డేట్ మీద వీడియో చేయబోతున్నాను. ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి మీద ఆ వీడియో వస్తుంది. ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇది మన ఛానల్, మీరు సపోర్ట్ చేస్తే ఏదైనా సాధిస్తాం. ఇక చాలా మంది మెసేజ్లతో అడుగుతున్నారు, నిప్పుగాడి మీద ఒక వీడియో చేయండి బ్రదర్ అని. ఆల్రెడీ కొంచెం చిన్న చిన్న వీడియోలు ఉన్నాయి. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను, మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా చేద్దాం. ఓకే బ్రదర్స్, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. జై బాలయ్య, జై ఎన్టీఆర్, ఓం నమః శివాయ.